వలసదారులకు వరుస షాక్స్ ఇస్తోంది అగ్రరాజ్యం అమెరికా. వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలోనే ఉంటున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోంది. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిపించి భద్రతాధికారులు అరెస్టులు చేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. దీనిపై అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శాండియాగోలోని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ కార్యాలయంలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు అతని అమెరికన్ పార్ట్నర్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలోనే అరెస్టుల విషయం వెలుగులోకి వచ్చింది. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఇమిగ్రేషన్ లాయర్ సుమన్ నసేరి తెలిపారు. గత వారం ఇలాగే ఇంటర్వ్యూల కోసం వచ్చిన తన 5 క్లయింట్స్ను అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. కాగా ఈ అరెస్టులను ఐసీఈ సమర్థించుకుంది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న వ్యక్తులను ఇమిగ్రేషన్ చట్ట ప్రకారం అరెస్ట్ చేయటం, నిర్బంధించడం జరుగుతాయని పేర్కొంది. వలసదారులకు వరుస షాక్స్ ఇస్తోంది అగ్రరాజ్యం అమెరికా. వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలోనే ఉంటున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోంది. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిపించి భద్రతాధికారులు అరెస్టులు చేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. దీనిపై అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శాండియాగోలోని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ కార్యాలయంలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు అతని అమెరికన్ పార్ట్నర్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలోనే అరెస్టుల విషయం వెలుగులోకి వచ్చింది. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఇమిగ్రేషన్ లాయర్ సుమన్ నసేరి తెలిపారు. గత వారం ఇలాగే ఇంటర్వ్యూల కోసం వచ్చిన తన 5 క్లయింట్స్ను అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. కాగా ఈ అరెస్టులను ఐసీఈ సమర్థించుకుంది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న వ్యక్తులను ఇమిగ్రేషన్ చట్ట ప్రకారం అరెస్ట్ చేయటం, నిర్బంధించడం జరుగుతాయని పేర్కొంది.